హలో ఫ్రెండ్స్, చిన్న కథ. ఒక భర్త చచ్చిపోతాను భార్యకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఏంటంటేను, అతను చచ్చిపోయిన తర్వాత కొడుకులు కోడళ్ళు వచ్చి అతను వీలునామాలు ఎవరున్నామో చూసి ఆస్తంతా పంచుకోవచ్చు అనుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. తల్లిని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. తల్లికి వెళుతూ మటుకు అమ్మ నీకు ఏమైనా అవసరమైతే ఫోన్ చేయలే, ఆరోగ్యం జాగ్రత్త అంటారు, వెళ్ళిపోతారు. అది కూడా మొక్కుబడిగా మనస్ఫూర్తిగా చెప్పరు. ఈవిడికి ఒక వారం రోజులు ఉత్తరం వస్తుంది. ఉత్తరం ఏంటా అని చూస్తే భర్త దిగించి ఉత్తరం. ఇదే మా భర్త పోయాడు కంటే అప్పుడు అందరూ నువ్వు ఆశ్చర్యపోకు, ఈ ఉత్తరం నేను రాశాను, నేను చనిపోయిన తర్వాత నీకు పోస్ట్ చేయమని నా శిష్యుడికి ఇచ్చాను, అందుకు ఈ ఉత్తరం నీకు వచ్చింది. నేను వీలునామాలోని పిల్లలు తీసుకుని వీలునామాలు ఏవి చల్లవు, వీలునామా అంతా నీ పేరు నేను మార్చి రాశాను. ఆస్తి అంతా నీకే ఉంటుంది, డబ్బు అంతా నీకే ఉంటుంది. ఆ డబ్బుతో నువ్వు సుఖపడు, పిల్లల దగ్గరికి వెళ్ళకు. వాళ్ళు ఎందుకంటే నువ్వు బతుకుండగానే చాలా మన చిన్న చూపులు చూసి అవమానాలు చేస్తున్నారు కదా, అందుకని నువ్వు వెళ్ళొద్దు. ఈ డబ్బుతో నువ్వు దాన ధర్మాలు చేసి ఏమన్నా చేసుకొని నీ డబ్బుతో నువ్వు సంతోషంగా చివరిదాకా నీకు ఎలా ఇష్టమైతే అలా బతుకు అని చెప్పి ఉత్తరం రాస్తారండి. ఇదండి భర్త భార్యకి రాసిన ఉత్తరం. థ్యాంక్ యూ.